హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గత సంవత్సరం 2025 లాగానే ఈ సంవత్సరం కూడా కేవలం 6 రోజుల్లోనే మీకు తెలంగాణకు సంబంధించిన ఈఏపీ సెట్ రిజల్ట్ అయితే రాబోతున్నాయి. సో దానికి సంబంధించినటువంటి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే నోట్ అయితే రిలీజ్ అయింది. రేపు మార్నింగ్ అంటే మే 17th మార్నింగ్ 11 o'clockకి తెలంగాణ ఈఏపీ సెట్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే డిక్లేర్ చేస్తారు. అంటే ఒక పావు గంట టైం అటు ఇటు పడుతుంది. సో మాక్సిమం 11:15 కల్లా అంటే సిడీస్ ఆ టైంకి ఇస్తాం 11:15కి పాస్వర్డ్ అని ఇక్కడ ప్రెస్ నోట్లు ఇవ్వటం అయితే జరిగింది. సో మాక్సిమం 11:15 11:30 కల్లా మీకు రిజల్ట్స్ అయితే తెలుసుకోవచ్చు. సో స్టూడెంట్స్ అందరూ కూడాను చాలా మంది రేపు అడ్వాన్స్ ఎగ్జామ్లో ఉంటారు. పేరెంట్స్ అయితే బయట ఎంత ర్యాంక్ వస్తుంది ఏంటో తెలుసుకునే పనిలో పేరెంట్స్ అయితే ఉంటారు. సో ఎనీహో స్టూడెంట్స్కి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉండండి. మీరు ఎగ్జామ్ రాసేవాళ్ళు, అడ్వాన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు అడ్వాన్సే మీ టార్గెట్ అనుకుని దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ ఈఏపీ సెట్కి రిజల్ట్ సంబంధించి పేపర్ 1 రాసిన తర్వాత ఆలోచించుకోవచ్చు. సో ఈవినింగ్ ఇస్తే బాగుండేదేమో, అడ్వాన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇస్తే స్టూడెంట్ కొద్దిగా కంఫర్ట్ ఉండేదేమో. ఒక ఎగ్జామ్ రాసి మళ్ళీ రెండో పేపర్కి వెళ్ళాలంటే కొద్దిగా అలా అనిపించింది నాకు. సో ఎనీహో ఏదైనా తొందరగా ఇస్తున్నందుకు అభినందించాలి. 5-6 రోజుల్లో ఇచ్చేసి, ఎందుకంటే విట్, ఎస్ఆర్ఎం ఇలాంటి చాలా కాలేజీలకు సంబంధించి కౌన్సిలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కొన్నిటికి. సో పేరెంట్స్ కూడా తెలుసుకొని కరెక్ట్గా గైడెన్స్ తీసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి, సో రేపు మార్నింగ్ 11 గంటలకి లేదా 11:15కి ఒక పావు గంట అటు ఇటుగా ఈఏపీ సెట్కి సంబంధించిన ర్యాంకులు అయితే రాబోతున్నాయి. ఆ ర్యాంకులో మ్యాథ్స్ ఎంత వచ్చింది, ఫిజిక్స్ ఎంత వచ్చింది, కెమిస్ట్రీ ఎంత వచ్చింది, ర్యాంక్ ఎంత వచ్చింది అనేది డీటెయిల్డ్గా ఇవ్వటం అయితే జరుగుతుంది. కేటగిరీ ర్యాంకులు అయితే ఏముండవు ఇందులోనూ. మామూలుగా అందరికీ కలిపి కామన్ ర్యాంకే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీ కేటగిరీని బట్టి మీకు రిజర్వేషన్స్ ప్రకారం సీట్స్ అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది కౌన్సిలింగ్లో. ఆ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి ఆ డీటెయిల్స్ అనేది ఇంకా మనకు తెలియదు. కేవలం మనకి ర్యాంకులు అనౌన్స్ చేస్తారన్న విషయం మాత్రమే చెప్పారు. సో ముందుగా రావటం అనేది చాలా ముఖ్యమైన విషయం, చాలా మంచి విషయం. ఫైనల్కి కూడా రేపు ఒకేసారి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో విష్ ఆల్ గుడ్ లక్. ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అడ్వాన్స్, మీ ఫోకస్ అంతా అడ్వాన్స్ ఎగ్జామ్ మీదే కాన్సన్ట్రేట్ చేయండి. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ.